హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో వచ్చేసి ఎన్నో న్యూట్రిషన్స్ అండ్ ఫైబర్ కలిగిన క్యారెట్ అండ్ పచ్చి బఠానీ కాంబినేషన్‌లో పిల్లలకి కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం మీ బేబీస్‌కి వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఈ కాంబినేషన్‌లో నేను చూపించిన విధంగా చేసి పెట్టండి. పిల్లలకి మంచి డైజెషన్ అవుతుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మంచి హెల్తీ ఫుడ్. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక క్యారెట్ అండ్ 3-4 ఫ్రెష్ పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఫ్రెష్ పచ్చి బఠానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రోజన్ బఠానీ వాడకండి. మెయిన్‌గా 1 ఇయర్ లోపు బేబీస్‌కి అయితే ఫ్రోజన్ బఠానీ వాడకండి. బేబీస్‌కి ఫస్ట్ టైం మీరు వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలా ఫ్రెష్‌వి ఇవ్వడానికే ట్రై చేయండి. ఇప్పుడు క్యారెట్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా తురిమిన క్యారెట్‌ని పచ్చి బఠానీ ఒక బౌల్‌లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోండి. ఎప్పుడైనా పప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, రైస్ వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా నీట్‌గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. యాడ్ చేయాలనుకుంటే చేయండి లేదా స్కిప్ చేయండి. బట్ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేయండి. ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోండి. పిల్లల ఫుడ్ ఏది ప్రిపేర్ చేసినా మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేయండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ అండ్ పచ్చి బఠానీ యాడ్ చేయండి. క్యారెట్ అండ్ బఠానీ ఒక 5 నిమిషాలు నెయ్యిలో బాగా మగ్గనివ్వండి. క్యారెట్లో విటమిన్ ఏ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల డైజెషన్ సిస్టమ్‌ని కానీ, గ్రోత్ డెవలప్‌మెంట్ కానీ, మెయిన్‌గా వాళ్ళ ఐ పవర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఈ క్యారెట్‌ని ఖచ్చితంగా పిల్లల డైట్‌లో ఇంక్లూడ్ చేయండి. ఈ పచ్చి బఠానీలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, పిల్లల డైజెషన్ అనేది చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ పిల్లలకి ఎలాంటి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వేగనియండి. క్యారెట్ అండ్ పచ్చి బఠానీ బాగా వేగాయండి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న పెసరపప్పు అండ్ రైస్‌ని యాడ్ చేయండి. ఈ పెసరపప్పు బియ్యాన్ని కూడా 2-3 నిమిషాలు బాయిల్ చేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల క్యారెట్ అండ్ పచ్చి బఠానీ ఫ్లేవర్ అనేది పెసరపప్పు రైస్ కూడా పడుతుంది. సో, ఇలా మంచిగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత తీసి చూడండి. చూసారా అంతా ఎంత మెత్తగా కుక్ అయిందో? ఇలా మెత్తగా కుక్ అవ్వాలి. 1 ఇయర్ లోపు బేబీస్‌కి అయితే సాల్ట్ అస్సలు యాడ్ చేయకండి. మీ బేబీ 1 ఇయర్ అబోవ్ అయితే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక స్మాషర్ హెల్ప్‌తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. కొంతమంది బేబీస్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇలా స్మాష్ చేసి పెడితే ఇష్టంగా తినరు. అంతా బయటికి తోసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని పెట్టండి. కొద్దిగా వాళ్ళకి అలవాటు అయిన తర్వాత అప్పుడు ఇలా స్మాష్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి.
మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా పెడితే పిల్లలు ఇష్టంగా, ఈజీగా తింటారు. చూసారు కదండీ! ఎన్నో న్యూట్రిషన్స్ వాల్యూ కలిగిన క్యారెట్ పచ్చి బఠానీ కిచిడి. ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి. బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు వచ్చేసి 9 మంత్స్ శ్రేయాన్. ఇది పెట్టినప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.